బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు కేసులో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి బుధవారం నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసుల్లో ఇవాళ విచారణకు హాజరు కావాలని పేర్కొనగా ఆయన ఈ రోజు విచారణకు వస్తానంటూ సిట్ అధికారులు కబురు పంపారు. దీంతో కాసేపట్లో ఆయన విజయవాడ పోలీసుల కమిషనరేట్ కార్యాలయంలో విచారణకి హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సిట్ అధికారులు విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో చెప్పే వాస్తవాలు ఇచ్చే సమాచారాన్ని స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు మరొక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ నుంచి నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయన్ను రేపు విచారణకి రావాలి అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి సిట్ అధికారులు ఎదుట ఏం చెబుతారో అంటూ అటు వైసీపీ వర్గాలు శ్రేణుల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, పవన్, విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరి కాసేపట్లో ఈడీ ఆఫీస్కు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులు కావచ్చు, అదేవిధంగా కాకినాడ పోర్టు సేజ్ వాటర్లకు సంబంధించిన కేసులో ఆయన ఇవాళ సిట్ అధికారుల ముందు హాజరవుతున్నారు. అయితే ఈ నెల 12న సిఐడి విచారణకు హాజరైన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూటమి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత సిట్ను మరింత దర్యాప్తును మరింత వేగవంతం చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ కేసులో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి బుధవారం అంటే నిన్న నోటీసులు అందడం జరిగింది. నోటీసులు అందిన తర్వాత ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో సిట్ అధికారులు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ విజయసాయిరెడ్డి నోటీసులు అందిన తర్వాత నేరుగా ఇవాళే సిట్ ముందు హాజరవుతానని సిట్ అధికారులకు స్పష్టం చేయడంతో ఆయన ఇవాళ సిట్ ఎదుట హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీలో ఒక ఉత్కంఠమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సిట్ అధికారుల ముందు విజయసాయిరెడ్డి ఎలాంటి విషయాలు చెప్తారన్నది వైసీపీ పార్టీలో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇవాళ విచారణకు వెళ్తున్న విజయసాయిరెడ్డి విషయంలో విజయసాయిరెడ్డి ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కాకినాడ పోర్టు కావచ్చు, సేజ్ వాటర్లకు సంబంధించిన కేసు విషయంలో సిఐడి అధికారులు విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కావడం జరిగింది. అయితే గతంలో ఆయన ఈ విషయంపై లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్లో పాత్రధారి రాజ్ కసిరెడ్డి అని ఆయన విజయసాయిరెడ్డి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇవాళ సిట్ అధికారుల ముందు విజయసాయిరెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో చెప్పే వాస్తవాలు ఇచ్చే సమాచారాన్ని బట్టి అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా కీలక వ్యక్తిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు మరో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా సిట్ నుంచి నోటీసులు అందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మేరకు ఇవాళ వారు కూడా రేపు విచారణకు హాజరు కావాలని నోటీసు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ విజయసాయిరెడ్డి సిట్ అధికారులు ఎదుట హాజరవుతున్న సందర్భంలో ఏం చెప్తారో, ఈ ఇష్యూలకు సంబంధించి ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తారనేది ఇటు వైసీపీ పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠమైన పరిస్థితి నెలకొని ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ.